అది ఆన్ చెప్పండి, ఆన్ చెప్పండి, మొబైల్ ఆన్ చెప్పండి. ఓకేనా? ఆన్ చెప్పండి. మైక్ మైక్ అదే పట్టు 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 ఇడుంది పట్టు పట్టు. కలిసియా ఇది కూడా ఇది కింద అందరికీ నమస్కారం. ఈరోజు మన మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి చేసినటువంటి మన ముఖ్య అతిథులు పెద్దలు మన డాక్టర్ శివనాయక్ సార్ గారికి, రాష్ట్ర నాయకులు గిరిబాబు గారికి, బాలయ్య గారికి, వారందరినీ కూడా ఈ నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి రిబ్బన్ కత్తిరించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ పార్లమెంట్ సభ్యులు నాగరాజు గారు, అదేవిధంగా సోపంటి ప్రభాకర్ రెడ్డి గారు, గిరిబాబు గారు, బాలయ్య గారు, మునప్ప గారు, శివనాయక్ సార్ గారు, ఈ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఇచ్చేశారు. సీనియర్ కామ్రేడ్ కప్పటాల మోహన్ గారు, అదేవిధంగా అంకితం చేసినటువంటి వారికి వారి పూలమాలతో వారికి నివాళులు అర్పిస్తున్నారు. పార్లమెంట్ సభ్యులు మరి సుబ్రెడ్డి గారు, రాష్ట్ర నాయకులు గిరిబాబు గారు, అనంతరం ఈ క్యాబిన్ యూనియన్ ఆఫీసర్ల క్యాబిన్ లో క్యాబిన్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిబాబు గారు, బాలయ్య గారు, సుబ్రెడ్డి గారు, ఎంపీ గారు ప్రారంభిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవం సమావేశం ఉంటుంది.
చిన్న సాంస్కృతిక కార్యక్రమం సహోద్యోగిని గీతా కళ్యాణ్ గారు యూనియన్ సహాయ కార్యదర్శి వారిచే భరతనాట్యం. గ్రూప్ ఫోటో లైన్ నిలబడండి సార్ ఇచ్చారు కదా దగ్గర ఇచ్చారు పైన మన సీనియర్ కామెడీ నమస్తే నేను టెక్నాలజీ అన్ని దిగితే మేము తీసుకుంటాం ఎక్కడే వచ్చి ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్, ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్, ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్, ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్, ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్. వైద్య ఉద్యోగుల సమైక్యత, వైద్య ఉద్యోగుల సమైక్యత. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్, ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్. థ్యాంక్ యూ సార్.
కార్యక్రమం తొందరలోనే ముగిస్తాం. ఎందుకంటే మన మధ్య ఎంపీ గారు కూడా ఉన్నారు, వారు కూడా బిజీ షెడ్యూల్ అయినా మన సహా గీతా కళ్యాణ్ గారిచే శాస్త్రీయ నృత్యము ఎవరు కేటాయించిన సీట్లు వాళ్ళు కూర్చోండి, దయచేసి కూర్చోవాలా, ప్రతి ఒక్కరు కూర్చోవాలా. కార్యక్రమం తొందరగానే ముగుస్తుంది. దయచేసి ఎంపీ గారు కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్, ఒక 10 నిమిషాల కార్యక్రమం తమ స్పీచ్ ఇచ్చిన తర్వాత కార్యక్రమం నమస్తే నమస్తే. ఓకే పిల్లడు బాగా లేచిండే ఉన్నాడు, అందరు తీసలే. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధునీకరించిన యూనియన్ కార్యక్రమానికి నుంచి మన కర్నూలు ఎంపీ నాగరాజన్న గారు వచ్చినందుకు
ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం సభ అధ్యక్షులు మన రాష్ట్ర కార్యదర్శి అలాగే శాఖ గౌరవ అధ్యక్షులు అబ్రహ్మన్న గారు నడిపించాలని ఈ సభాముఖంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈ సభకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన కర్నూలు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ బస్తిపాటి నాగరాజ్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వారిని మన కర్తవ్యుల మధ్య ఆహ్వానించాల్సింది. వారిని మన శాఖ అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు తాజా మొహిద్దీన్ గారు బోకే శాలువాలతో సత్కరిస్తారు. అదేవిధంగా మన ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు నుండి వారు ఎంతో శ్రమ కోర్చి వచ్చినారు. కామ్రేడ్ వి బాలయ్య గారిని వేదికను అలంకరించాలని కోరుతూ వారికి బోకే శాలువాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. లోకేష్ నాయుడు, నరసింహ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఏ గిరిబాబు గారు తిరుపతి నుండి మన కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితకు వచ్చినారు. వారిని వేదికను ఆశీర్లు కావాల్సిందిగా కోరుతాను. గిరిబాబు సార్ గారిని మాలిక్ గారు, శేషరెడ్డి గారు, సుందర్రాజు గారు వారికి బొకే ఇచ్చి శాలువాతో సత్కరించాల్సి కోరుతాను. మన సీనియర్ కామ్రేడ్ మన మెడికల్ ఎంప్లాయీస్ కష్టనష్టాల మధ్య ఉన్నప్పటికీ కూడా ఈ సంఘాన్ని ఇంతవరకు తీసుకొచ్చినటువంటి మా గురువర్యులు, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చీఫ్ రేడియోగ్రాఫర్గా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి రిటైర్ అయినటువంటి మన శ్రీ కపట్రాల మోహన్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. మోహన్ సార్ గారిని సుశీలమ్మ గారు, జి సుశీలమ్మ, సుగుణమ్మ, జయలక్ష్మి గారు వారికి శాలువా కప్పి బొకే అందజేయాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ముందు త్వరగా రండి. పట్టుకోండి. అదేవిధంగా ఏఐటీసీ నాయకులు, ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి, నిరంతర పోరాటశీలి కామ్రేడ్ ఎస్ మునప్ప గారిని వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాను. కురుకుంద గారు, శ్రీనివాసులు నాయుడు గారు, నూర్ అహ్మద్ గారు వీరిని శాలువా బొకేతో సత్కరించాలని కోరుతున్నాను. దయచేసి త్వరగా రండి.
ఎటు సైడ్కి రండి. సైడ్ సైడ్ అదేవిధంగా మన ఈ కార్యాలయ ప్రారంభోత్సవానికి మన సోదర సంఘమైన ఏపీ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి మంజులదేవి గారికి, మంగమ్మక్క గారు, అలాగే భాగ్యమ్మ గారు, నవనీత గారు, రేణుకక్క గారు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. త్వరగా రావాలా. అలాగే మాకు ఎంతో ప్రేమ అభిమానం చూపెట్టి చాలా దూరం నుంచి వచ్చినారు హేమలత అక్క గారు కూడా ఆహ్వానిస్తున్నాము. వారికి బోకే శాలువాతో మన యూనియన్ సభ్యులు సన్మానిస్తారు. ప్రారంభం కామ్రేడ్ చంద్ర ఏటీసీ నాయకులు వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను. మన శాఖ అధ్యక్షులు బాలనాయక్ గారు 2 నిమిషాలు ప్రసంగించిన అనంతరం మన గౌరవ ఎంపీ గారి ప్రసంగం బాలు గారిని మాట్లాడుతూ ఆహ్వానిస్తారు. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ సరిగా లేదు కాబట్టి త్వరగా ఈ కార్యక్రమానికి ముగించుకుందాము. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ దాదాపుగా 73 సంవత్సరాలు పూర్తి చేసుకొని 74 సంవత్సరాలు అయింది. అలాగనే మొదటి మెడికల్ కాలేజీలో అక్కడ కార్యాలయం ఉండేది. రోడ్డు కటింగ్ ద్వారా తర్వాత మళ్ళా ఇక్కడ న్యూ బ్లాక్ ఎదురుగా ఏర్పాటు చేసినారు. అలాగనే న్యూ బ్లాక్ ఎదురుగా అడ్డం ఉంది కాబట్టి పార్కింగ్ కి ఆడనే డిమాలిష్ చేసేసి ఇక్కడ పోయిన సంవత్సరంలో మన హాస్పిటల్ అధికారులు ఈ కార్యాలయం ఇవ్వడం సహాయము సహకారము చేసినందుకు ఈ రూపంగా ఉంది కాబట్టి వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ ఎన్నలేని కృషి చేస్తుంది ఉద్యోగుల పక్షాన. ఎందుకంటే విమర్శించడం అనేది కాదు, కొన్ని సంఘాలు వస్తుంటాయి పోతుంటాయి, చిరస్థాయిగా నిలబడేది ఒక ఏఎన్టీసీ అనుబంధం ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్. ఇది మాది 3వ తరముగా మేము వచ్చాము ఇక్కడికి మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్. కాబట్టి మా మీద ప్రేమ అభిమానం చూపెట్టి మన ఎంపీ అన్న గారు వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మన రాష్ట్ర నాయకులు కూడా మా ఆహ్వానాన్ని స్వీకరించి వచ్చినందుకు కూడా ప్రతి ఒక్కరు ధన్యవాదాలు. అలాగే నర్సింగ్ స్టాఫ్ నుంచి మంజులక్క గారు కూడా వచ్చినందుకు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు. ఇది మా తరంలో నుంచి కాదు 100 సంవత్సరాల చరిత్ర కలిగినది. అలాగే మెడికల్ ఎంప్లాయీస్ అనుబంధంగా 73 సంవత్సరాలుగా అన్ని కేటగిరీలు ఈ సంఘంలో ఉన్నారు. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు. ఓన్లీ ఈ మెడికల్ ఎంప్లాయీస్ ఉన్నట్టే క్లాస్ 4 ఎంప్లాయీస్ మా సంఘమే అని అనుకుంటున్నారు. అది తప్పు. స్వీపర్ నుంచి డాక్టర్ల వరకు ఈ సంఘాల్లో కొనసాగించి చాలా మంది ఉన్నారు. వేరే అసోసియేషన్ పెట్టుకొని అట్లా పోయడం కాబట్టి ఉన్న కొద్ది మందితో చాలా బలంగా మేము నడిపిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు
సభ అధ్యక్షులు అబ్రహ్మణ గారికి ధన్యవాదాలు. మాట్లాడిచ్చేసాను. మన ఎంపీ శ్రీ బస్తిపాటి నాగరాజు సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ కొత్త ఆఫీస్ భవనాన్ని ఈరోజు ఓపెన్ చేసినందుకు సంతోషించదగ్గ విషయం. నిన్న సాయంకాలం ఈ ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళంతా ఏపీ మెడికల్ అసోసియేషన్ తరఫున వచ్చి వాళ్ళ సమస్యలన్నీ ఏకదాటిగా వాళ్ళ రిప్రజెంటేషన్ రూపంలో ఇచ్చారు. వాస్తవంగా మీరింతా ఈ ఐక్యతతో పాత భవనం నుంచి కొత్త భవనంలోకి ఎట్లా వచ్చారో, పాత భవనంలో నుంచి కొత్త భవనంలోకి ఎట్లా వచ్చారో, పాత గవర్నమెంట్ అంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా అరాచకాలు ఉన్నాయో చూశారు మీరంతా. కొత్త గవర్నమెంట్లోకి వచ్చారు. ఇంకా ఈ గవర్నమెంట్ లో మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మీకు ఎంతో హోప్తో ఉన్నారు. కాబట్టి మీ పక్షాన మేము ఖచ్చితంగా ఉంటాం. మీ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున నేను ఉండి, ఎందుకంటే ఇక్కడ నిన్న ఆల్రెడీ మీ సమస్యల మీద నాకు రిప్రజెంటేషన్ చాలా సమస్యలు చెప్పారు. వాటి సమస్యల పరిష్కారంలో ఎందుకంటే త్వరలోనే ఈ హాస్పిటల్ నుంచి బాడీ మీటింగ్ జరుగుతుంది. ఆ బాడీ మీటింగ్ లో మీరు చెప్పిన ప్రతి అంశాన్ని నేను అక్కడ నా గళాన్ని వినిపించి మీ యొక్క సమస్యల పరిష్కారం నేను ముందుంటానని చెప్పేసి మీకు ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అంతేగాక ఇక్కడ క్యాంటీన్ సమస్య కూడా చెప్పారు. అది కూడా దాన్ని ప్రత్యేక చొరవ తీసుకోవడానికి కూడా కలెక్టర్తో కూడా వీలైతే దాని గురించి కూడా పరిష్కరించే విధంగా నేను నా వంతు పాత్ర పోషిస్తా. అంతేగాక మీరు కూడా ఎందుకంటే మీ సమస్యల విషయంలో మేము ఏ విధంగా అయితే ముందరకు వచ్చి మేము చొరవ తీసుకుంటున్నామో మీ పాత్రలు కూడా, ఎందుకంటే ఈ హాస్పిటల్ ఈ పశ్చిమ ప్రాంతానికి అంతా కలిపి ఒకటే మనకు ఉండే హాస్పిటల్. కర్నూలు అత్యంత వెనుకబడిన పార్లమెంట్. వాస్తవంగా వలసలు ఎక్కువ ఇక్కడ. అంత వలస వెళ్ళిపోయిన తర్వాత ఇంటికాడ ఉన్నటువంటి ముసలి వాళ్ళని ప్రతి ఒక్కరిని ఆటోకి తెచ్చి ఈ హాస్పిటల్లో జాయిన్ చేపిస్తారు. ఇక్కడ ఇంటికాడ ఎందుకంటే పరిస్థితులు లేక. కాబట్టి వాళ్ళని వచ్చిన వాళ్ళని కూడా మీరు వాళ్ళని అక్కన చేర్చుకొని వాళ్ళ బాధ్యతలను కూడా వాళ్ళ యొక్క సమస్యల్ని మీరు వెంట ఉండి మీరు పరిష్కరించే బాధ్యత మీరు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. అంతేగాక మన పార్లమెంట్ లో కూడా సెషన్లు మీరు చూశారు బాగా. పార్లమెంట్ లో ఎస్పెషల్ ఈ హాస్పిటల్ మీద ఒక హెల్త్ కేర్ విషయంలో మాట్లాడినా. కర్నూలు పార్లమెంట్ వెనకబడింది. అందులో మాకు వచ్చేసి పశ్చిమ ప్రాంతంలో ఈ కర్నూలు జనరల్ హాస్పిటల్కి 8 జిల్లాల నుంచి దాదాపు ముడిపడి ఉంది ఈ హాస్పిటల్. దీన్ని ఎయిమ్స్ స్థాయిలో డెవలప్ చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా అప్లై చేశాను. ఎందుకంటే సౌకర్యాలు చాలా అరాకరం ఉన్నాయి. మీకంతా తెలిసిన విషయమే. ఎంప్లాయీస్ 4th క్లాస్ ఎంప్లాయీస్ అయితేనేమి అప్పుడు ఏ విధంగా అలాట్మెంట్ చేశారో అదే ఎంప్లాయీసే. దామాషా ప్రకారం జనం అయితే పెరిగిపోయింది. కేసులు అయితే వస్తూ ఉన్నాయి. బిల్డింగ్లు మాత్రం అదే బిల్డింగ్లే, అదే ఎంప్లాయీస్ ఇంకా తగ్గిపోయారు. మరి సమస్యలు ఈ విలయదాండం చేస్తా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఈ విషయంలో నేను గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ దృష్టి అయితేనేమి, సెంట్రల్ అయితేనేమి 2 రకాలుగా ఈ హాస్పిటల్కి పెద్దపీట వేయడానికి నా వంతు సహకారం గట్టిగా చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతేగాక మీరు మాత్రం దయచేసి నేనేదో ఇక్కడ చెప్పాను అని చెప్పేసి ఊరుకుండే వ్యక్తిని అయితే కాదు. ఖచ్చితంగా ఈ హాస్పిటల్ విషయంలో నేను ప్రతి క్షణం పనిచేస్తా. హాస్పిటల్ బోర్డు మీటింగ్ జరిగితే కూడా ఈ సమస్యల పరిష్కారం నేను ముందుంటా. మీ సమస్యలు ఏమైనా ఉంటే కూడా మీరు స్వచ్ఛందంగా వచ్చి నాకు తెలియజేయండి. మీరు చెప్తేనే మాకు తెలిసే సమస్యలు ఇక్కడ. కాబట్టి మీరు కూడా మీ వృత్తిలో మీరు చేసే కర్తవ్యంలో ఏమాత్రం కించెత్తు కూడా స్వార్థం లేకుండా మీరు వచ్చిన పేషెంట్లకు మీ సేవలు ఉండాలని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఎందుకంటే నాకు కొంచెం వేరే ఆల్రెడీ మెడికల్ వాళ్ళు ధర్నా చేస్తా ఉన్నారు. ఎందుకంటే మా బాధ వినకుండా ఇడికొచ్చి అని చెప్పని వాళ్ళు ఇప్పటికే కంప్లైంట్ వస్తున్నాయి. నాకు నేను కొంచెం మాకు సెలవు ఇస్తే నేను వెళ్ళిపోతా. థ్యాంక్ యూ సార్. సారు ఎంపీ గారు చాలా సింప్లిసిటీ, ఎంత ఓపిక. మొట్టమొదటిసారి మన కర్నూలు హాస్పిటల్ సమస్యలను పార్లమెంట్ లో తనదైన శైలిలో చాలా ప్రభావవంతంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వద్ద నోటైనాయి. ఎంతో ప్రయాసకొచ్చి మా బాధ వేదిక మీద
దయచేసి కూర్చోండి. కార్యక్రమం ప్రారంభం. ఓకే ఇంకా మన ఫోటో డాక్టర్లు వారిని కొద్దిగా వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఎంపీ గారు కూడా బయలుదేరుతున్నారు. కాసేపట్లోనే సభ ప్రారంభం అవుతుంది. దయచేసి కొద్దిగా ఓపిక పట్టండి. స్టైల్ అంటే కొట్టు సార్జెంట్ స్టైల్ కొడుతున్నాడు మనసులో కూడా. సార్జెంట్ స్టైల్ కొడితే మీరు మాట వినరు. నేను క్రియేట్ చేస్తాను. నాది వచ్చింది. ఈయన కూడా యూట్యూబర్. నాది ఓన్లీ యూట్యూబ్ కాదు ఇందాక నారాసాతో వీళ్ళు దిగినప్పుడు ఫుల్ ఫోటో వచ్చిందా? కామ్రేడ్స్, ఫోటో వాళ్ళ దగ్గర ఎవరు కొట్టినారు? ఫోటో ఏం కొట్టలే. ప్రధానోదాల దగ్గర ఉన్న కామ్రేడ్స్ అందరూ కూడా దయచేసి వచ్చి సీట్లలో కూర్చోవాల్సింది కోరుతా ఉన్నాం. వస్తా 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 మరి. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు సంఘము. అది అందరికి తెలిసిన విషయమే. గతంలో మనకు అంతకుముందు క్యాంటీన్ దగ్గర ఉండే ఆఫీసు తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు రిటైర్డ్ అయ్యాను, క్యాంటీన్ దగ్గర ఉన్నప్పుడు. తర్వాత ఇక్కడ రావడము, ఇక్కడ చాలా బాగుంది. ఇది కూడా చెట్టు వాతావరణము మంచిగా రావడము, మంచిగా చల్ల గాలి. ఏ కార్యక్రమం జరపాలన్నా కూడా ఒక డయాస్ లాగా ఉండేది. అది ఆ ప్రాంతం మన డయాస్ ఏర్పాటు చేయకపోయినప్పటికీ డయాస్ లాగా ఉండేది. ఇప్పుడు కూడా అదే విధంగా వేప చెట్టు కింద మనకు స్థలం దొరికింది. చాలా సంతోషం. మరి వేప చెట్టును అమ్మవారిగా పూజిస్తారు. అమ్మవారి దయ మనందరిపైన ఉండాలని చెప్పి నేను ఆశిస్తున్నా. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఏదో ఒక కేటగిరీకి సంబంధించిన యూనియన్ కాదు. ఇది అన్ని కేటగిరీలో ఉన్నటువంటి యూనియన్. అంటే పారామెడికల్ స్టాఫ్, అంటే ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్స్, అట్లాగే స్టాఫ్ నర్సెస్, నర్సింగ్ సూపరింటెండెంట్ వరకు కూడా దీంట్లో మెంబర్షిప్ ఉన్నటువంటి విషయం. నేను గతంలో పనిచేసినప్పుడు పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా దాదాపు చాలా మందిని యూనిట్లోకి లాక్కోవడం జరిగింది. అప్పుడు పారామెడికల్ స్టాఫ్ కూడా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఇండివిజువల్ అసోసియేషన్ ఉన్నప్పటికీ మన యూనియన్లో సభ్యత్వం పొంది మనతో పాటు యాక్టివిటీస్ లో పాల్గొనే వాళ్ళు గతంలో. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. తర్వాత మన బ్రాంచ్ అధ్యక్షుడు అయినప్పటికీ నేను జిల్లా అధ్యక్షుడుగా లెవెల్లో, అంటే మనకు జిల్లా సంఘం ఉండేది కూడా అయినప్పటికీ నిర్వీర్యమైన సందర్భంగా నేను ఏరియా హాస్పిటల్స్ లో బ్రాంచెస్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. నంద్యాల, ఆదోని, బనగానపల్లి, దోను ఆ ప్రాంతాల్లో కూడా యూనియన్ ఏర్పాటు చేయడము, అవన్నీ కూడా మనకు అఫిలియేషన్ గా ఉండి పనిచేయడం జరిగింది. వాళ్ళకి ఏ సమస్య వచ్చినప్పటికీ మన దగ్గరకు వచ్చేవాళ్ళు, వాళ్ళ సమస్యను పరిష్కరించే వాళ్ళము. అప్పుడు వాళ్ళతో కూడా అనుబంధం ఉండేది బాగా. ఇప్పుడు కూడా ఏరియా హాస్పిటల్స్ లో మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఉంది. అలాగనే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ కూడా మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఉంది. ఒక పిఎస్సి ప్రైమరీ సెంటర్స్ లో మాత్రమే ఐఎన్టీసీ యూనియన్ ఉంది. ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అంటే చాలా చిన్న సెంటర్స్ అవన్నీ కూడా. కానీ ఎక్కువ సంఖ్యతో కూడుకున్నటువంటి మన జనరల్ హాస్పిటల్స్ అయితేనేమి, ఏరియా హాస్పిటల్స్ అయితేనేమి, జిల్లా హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ అయితేనేమి, మరి వాటిలో మన యూనియన్ ఇప్పుడు కూడా ఉంది. ఇప్పటికీ అక్కడంతా కూడా రికగ్నైజ్డే. కాబట్టి మన బ్రాంచ్ మన జనరల్ హాస్పిటల్కే పరిమితం కాకుండా గతంలో లాగానే బ్రాంచెస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి
అందుకు మనం ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే పారామెడికల్ స్టాఫ్ కూడా లాక్కోవాలి, ఎటో తిరిగి వాళ్ళకు కూడా కన్విన్స్ చేయాలి తప్పనిసరిగా. వాళ్ళని కూడా మనలో కలుపుకొని సంఘటితంగా పనిచేయాలి, వాళ్ళ సమస్యలు కూడా మనం పరిష్కారం చేయాలి. ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం ఉంది, డిఎంఏతో మాట్లాడుతున్నారు, డిఎంహెచ్ఎస్తో మాట్లాడుతున్నారు. సమస్యలు అన్ని కేటగిరీ సమస్యలు వాళ్ళు మాట్లాడి పరిష్కారం దిశగా ముందుకెళ్తున్నారు రాష్ట్ర నాయకులు. అలాగే మనం కూడా మిగతా పారామెడికల్ స్టాఫ్ అయితేనేమి, స్టాఫ్ నర్సెస్ అయితేనేమి, తర్వాత బిఎస్ నర్సింగ్ వాళ్ళని అందరినీ కలుపుకొని ముందుకు పోవాలని చెప్పేసి ఇంకోటి తెలియజేస్తున్నాను. సమస్యలు ప్రతి కేటగిరీకి సమస్యలు ఉన్నాయి, అలానే సమస్యలు లేవు కేటగిరీ కానీ లేదు. కాబట్టి గతంలో మనం ఏం చేసేవారు అంటే గతంలో ఏం చేసేవారు అంటే అన్ని కేటగిరీ యొక్క సమస్యలు క్రోడీకరించి దాన్ని సూపరింటెండెంట్ గారికి రిప్రజెంట్ చేస్తూ మాకు ఫలానా తేదీ ఇవ్వండి మాట్లాడడానికి సమస్యల పైన అని చెప్పి మన యూనియన్ సభ్యులందరినీ కూడా తీసుకెళ్లి అందరూ కూర్చోబెట్టి అటు పక్కన సూపరింటెండెంట్ కానీ నర్సింగ్ సూపరింటెండెంట్ డే సెక్రటరీస్ అట్లనే సిఎస్ అనే వాళ్ళు ఒక పక్కన కూర్చొని సమస్యలు పరిష్కారం దిశగా పోయేటువంటి పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా రావాలని చెప్పేసి నేను కోరుతున్నా. మనం ముఖ్యంగా అబ్రాహం గారు ఉన్నారు, అబ్రాహం గారు నాతో పాటు పనిచేశారు యూనియన్ లో, కాబట్టి అన్ని విషయాలు తెలుసు. ఆయన మామూలుగా మన మనిషికి హార్ట్ ఏ విధంగానో ఆ విధంగా మన అబ్రాహం గారు హార్ట్ ఈ యూనియన్ కు. కాబట్టి వాళ్ళ ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఇంకా నేను కోరుతున్నా. నాకు ఈ నూతన భవనము యూనియన్ ప్రారంభోత్సవ సందర్భంగా నన్ను ఆహ్వానించి నాకు సన్మానించాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీ మార్గదర్శకత్వంలో ఈరోజు మెడికల్ ఎంప్లాయీస్ ఈ స్థాయికి తీసుకురాగలిగినాం. మీకు ఈ బ్రాంచ్ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ బాలయ్య గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. కామ్రేడ్స్ జిందాబాద్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ సవాల్ రావాలి. జిందాబాద్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్, జిందాబాద్ ఏటీసీ, జిందాబాద్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్, జిందాబాద్ ఏటీసీ. అట్లా జనాలకి బాగా ఆకలిగా ఉన్నట్టుంది నాకు తెలిసి. నా పేరు బాలయ్య, ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు. ఇక్కడికి వచ్చాను. మనకి ఎందుకంటే ఇప్పుడు మన మోహన్ గారు చెప్పారు, చరిత్ర చాలా ఉంటుంది మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ కి. 70 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఏకైక సంఘం ఇది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుండి 23 జిల్లాలు ఉన్నప్పటి నుండి ఇది ఆంధ్ర తెలంగాణ విడిపోక నుంచి ఉన్నప్పటి నుంచి ఉన్న సంఘం 70 సంవత్సరాల చరిత్ర కలిగింది. గవర్నమెంట్ తోటి వైద్య విధాన పరిషత్ కమిషనరేట్ లో, డిఎంఈలో, ఐపీఎంలో, ఈఎస్ఎల్ ఈ 4 వింగుల్లో 4 శనివారాలు గవర్నమెంట్ జాయింట్ మీటింగ్ ఎంప్లాయీస్ తో. అప్పట్లో ఉన్న రాష్ట్ర సంఘం నాయకులు రామచంద్రరావు గారు ఏంది ప్రతి శనివారం అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర నుంచి కానీ, డిఎంఈ గారి దగ్గర నుంచి కానీ, కమిషనర్ పిలిపించి మన ఈ 23 జిల్లాల నుంచి ఉన్న సమస్యల మొత్తం మీద ఆయన జాయింట్ మీటింగ్ లో డిస్కషన్ చేసి మాట్లాడి సమస్యలు మొత్తం ఎప్పటికప్పుడు సావధానంగా పరిష్కరించేవాడు, చేసేవాడు. సో మోహన్ గారు లాంటి వాళ్ళు ఆయన సర్వీసు ఎంత ఉందంటే ఆయన పోరాటాల్లో ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారు. ఒకప్పుడు ఇన్ని సెలవులు లేవు, డే ఆఫ్ లేవు, మెడికల్ లీవ్ లేవు, ఎరండ్ లీవ్ లేవు, ఏంటి ఇంత డ్యూటీలో అంత భయంకరంగా ఉంది. కానీ అలాంటి వాళ్ళు పోరాటాలు చేసి చేసి చేస్తే ఈ రోజు ఆయన్ని మనం అనుభవిస్తున్నాం, వాళ్ళు అనుభవించట్లా. ఏంటి ఎంతో చరిత్ర కలిగిన యూనియన్ అనమాట దీనికి. ఎందుకంటే గవర్నమెంట్ పరంగా గుర్తింపు కలిగిన సంఘం. ఇందులో ఒక క్లాస్ ఫోరం లేదు, ఏదీ లేదు. ఇందులో కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా అన్ని కేటర్లు ఉన్నాయని మోహన్ గారు చెప్పారు. అందుకని దయచేసి మనకి, ఎందుకంటే ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్ గారైనా, డిఎంపీ గారైనా, ప్రిన్సిపల్ సెక్రటరీ గారైనా ఎవరైనా కానీ కూడా మన యూనియన్ అంటేనే జాయింట్ మీటింగ్ కంపల్సరీగా ఇవ్వాల్సింది. జాయింట్ మీటింగ్లో వెళ్ళి మాట్లాడతాం, సమస్యలు క్రోడీకరించి మాట్లాడతాం, సమస్యలు పరిష్కారం చేస్తాం. ఏంటి అందుకని మన అందరూ ఐకమత్యంతో ఉండాలి.
గవర్నమెంట్ తో ఏదైతే గుర్తింపు కలిగిన సంఘం ఉందో దాంతోనే మనం సంప్రదింపుల ద్వారా జరుపుతున్నారు. మన సమస్యలు ఏదైనా పరిష్కారం చేస్తున్నారు. ఇప్పుడు మనకు థియేటర్ అసిస్టెంట్ కానీ, ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్ ట్రైనింగ్ కోర్సులు కానీ ఇవన్నీ మన యూనియన్ ద్వారానే పోరాటం చేసి తీసుకొచ్చి ఇప్పించినాయి అనమాట. సిఆర్ఐ కానీ మొత్తం. అందుకని మనం ఎప్పుడు కూడా మన మాతృ సంస్థని, సంఘాన్ని వదిలిపెట్టుకోకుండా మన సంఘం ఏదైతే కట్టుబడి ఉంటుందో దానికి మీరందరూ సహకరించి మన యూనియన్ ఇంకా బలోపేతం చేసి మన వచ్చిన కొత్త నాయకత్వం. ఎందుకంటే ఒకప్పుడు మా గుంటూరులో ఎట్లానే ఉంటది, మొన్న వచ్చి చూశారు గుంటూరు హాస్పిటల్లో యూనియన్ ఆఫీస్ ఎట్లా ఉంది అనేది. సేమ్ అదే పరిస్థితి ఇక్కడ కూడా కర్నూలులో అట్లానే కేంద్రీకరించారు, బాగా అభివృద్ధి చేశారు. మన టీం నాయక్ కానీ, అబ్రాం కానీ, సురేష్ కానీ, కాజాముద్దీన్ కానీ. కానీ చాలా బాగుంది నాకు. ఏంటి ఇదే ఉత్సాహం అందరూ ఐక్యమత్యంతో ఉండి మన సమస్యలు వచ్చినప్పుడు అందరూ ఐక్యమత్యంతో ఉండి పోరాటం చేసుకుని సాధించుకోవాలని నాకు ఈ ఆహ్వానం ప్రత్యేకంగా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కె గిరిబాబు గారిని మరియు తిరుపతి నుండి వచ్చారు సార్. వారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను. కామ్రేడ్స్, వేదికను అలంకరించిన మన రాష్ట్ర అధ్యక్షుడు బాలయ్య గారికి, అదేవిధంగా మన సీనియర్ కామ్రేడ్ మోహన్ సార్ గారికి, మన ఏఐటీసీ కర్నూలు జిల్లా నగర కార్యదర్శి మన మునేపన్న గారికి, మన సహాయ కార్యదర్శి రాష్ట్ర సహాయ కార్యదర్శి అబ్రహం గారికి, ఏఐటీసీ నాయకులు చంద్ర గారికి. మనం జనరల్ గా ఇల్లును చూసి ఇళ్ళని చూడాలంటాము. అట్లా మన ఆఫీస్ చూసి ఇక్కడ పనిచేసే నాయకత్వాన్ని చూడాల్సిన అవసరం ఏర్పడింది ఈరోజు. వాళ్ళు అంత చక్కగా ఆఫీస్ నిర్మాణం చేసుకున్నారు. నాయకత్వం కూడా అంత పటిష్టంగా కర్నూలులో ఈరోజు ఉంది. గత 5-6 సంవత్సరాలుగా కొంత నిర్వీర్యంగా నిశ్శబ్దంగా ఉన్న సంఘాన్ని ఈరోజు బాలు నాయక్ గారు కావచ్చు, కాజా మొహిద్దీన్ కావచ్చు, సురేష్ గారు, మన వాళ్ళకందరికీ ముందు నడిపించే మన అబ్రహం గారు కావచ్చు, ఇంకా చాలా మంది కార్యవర్గంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా కావచ్చు. మన రాష్ట్ర మహాసభలు అంటే దాదాపు 20 మంది వచ్చారు ఇక్కడి నుంచి. ఏ ప్రోగ్రాం అయినా, ఏ విషయమైనా రాష్ట్రంలో అన్ని బ్రాంచీల కంటే కూడా కర్నూలు జనరల్ హాస్పిటల్ బ్రాంచ్ ముందుంటా ఉంది. ఏ విషయంలో తీసుకున్నా ఇప్పుడు ప్రధానంగా ఏ సంఘమైనా, ఎన్ని సంఘాలు వచ్చినా మన సంఘానికి ఏది సాటి రాదు. మన సంఘం ఉంది అంటే ఆ సంఘంతో మీరు ఎవరు పెట్టుకోవద్దండి, వాళ్ళకే నేను భయపడేది అని అధికారులు అంటారు. మన సీఎం గారే అంటారు, నేను ఎవరికి భయపడను, ఉద్యోగ సంఘాలకు మాత్రమే నేను భయపడతాను. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు కూడా భయపడడం లేదని చెప్పని సీఎం మాట్లాడారు. అంటే ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల యొక్క బలము అంతుంటుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా భయపడతాడంటే మనం బలంగా ఐక్యంగా ఉన్నామంటే మన సూపరింటెండెంట్ కావచ్చు, లేకపోతే ఇంకొక అధికారి కూడా కానీ భయపడంటే మనం చూసి భయపడమని కాదు, మన సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో ఐక్యంగా ఉన్నామంటే వాళ్ళు ముందుంటారు. వాళ్ళు ఏదన్నా ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని క్లియర్ చేసేయండి, వాళ్ళతో ఎందుకు వ్యవహారం వద్దు అని వాళ్ళ దగ్గర నుంచి ఒక రెస్పాండ్ అనేది ఇమీడియట్ గా వస్తుంది. ఇక్కడ మనకు సూపరింటెండెంట్ పరిధిలో మనం చాలా అంశాలని మనం క్లియర్ చేసుకోవచ్చు. ఎంఎన్ఓ ప్రమోషన్స్ కావచ్చు, ఎఫ్ఎన్ఓ ప్రమోషన్స్ కావచ్చు, ఓటీ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఇట్లా టెక్నికల్ పోస్టులు. అదేవిధంగా ఏ ప్రమోషన్ పోస్ట్ అయినా సూపరింటెండెంట్ పరిధిలో ఉండేది వీళ్ళే మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆప్కాస్ ఉంది సమస్య అని చెప్పని మనం నాకు రిప్రజెంటేషన్ ఇస్తే అప్పటికప్పుడు నేను డిఎంఈ గారికి ఇస్తే అది గతంలో జరిగిపోయిన అంశము. ఇప్పుడు ఆ బడ్జెట్ అలిగేషన్ అనే ప్రాబ్లం అంటే లేదు, మీరే ఇవ్వాలంటే 15 నెలలు వాళ్ళు జీతం లేకుండా పనిచేశారు. అంతకుముందు ఆప్కాస్ లో పనిచేసే వాళ్ళు చాలా మందిని తీసేస్తే దాదాపు 2 సంవత్సరాల వరకు మన అన్నగారు మునిపన్న గారు దగ్గరుండి ఉద్యమం నడిపించారు. ఇట్లా సమస్యలు ఎందుకు వస్తారంటే మొట్టమొదట మనం కొంత ఐక్యత లోపించినప్పుడు వాళ్ళ అధికారులు దాంట్లోకి చొరబడతా ఉన్నారు. మనం ఐక్యంగా ఉంటే వాళ్ళకి ఆలోచన రాదు. వాళ్ళకి చేయకపోతే వాళ్ళు వచ్చి కూర్చుంటారు, వాళ్ళు జెండా నాడతారు, ఎర్ర జెండా చూస్తే భయపడతారు. కాబట్టి మనం కొంత అశ్రద్ధగా ఉండడం కావచ్చు,
అధికారుల దగ్గరికి పోతే వాళ్ళు చేసేస్తారనే ఒక ఆలోచన కావచ్చు. అప్పుడు ఆప్కాస్ ఏర్పడినప్పుడు కొన్ని గైడ్ లైన్స్ అర్థం కాకుండా కూడా కొంతమంది అలాంటి నిర్లక్ష్యానికి కారణమై ఇప్పుడు దాదాపు 15 నెలల వరకు వాళ్ళకి జీతం రాకుండా ఇబ్బంది పడతారు. ఒక రోజు జీతం కూడా ప్రభుత్వంలో ఈ కన్నా ఉండేదానికి లేదు. ఒక రోజు జీతమైనా ఉద్యోగి పనిచేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చి తీరాల్సిందే. అది మన హక్కు. అది మనం పనిచేసామంటే నెల తర్వాత మనకి జీతం రావాలి. రెగ్యులర్ ఉద్యోగులకే గత ప్రభుత్వం 10వ తేదీ 15వ తేదీ జీతం ఇచ్చింది. అట్లా వాళ్ళకి ప్రాధాన్యత లేదు ఆ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వంలో మనం కొట్లాడి దాన్ని సాధించుకోవడానికి అవకాశం ఉంది. ఏదైతే ఆప్కాస్ ఉద్యోగులకు సంబంధించింది ప్లానింగ్ లో పెట్టమని అడిగితే డిఎంఈ వాళ్ళు హామీ ఇచ్చారు, ఖచ్చితంగా అది చేస్తామని తెలియజేశారు. అదేవిధంగా రెగ్యులరైజేషన్ కూడా 2009 వరకు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పనిచేసే వాళ్ళకి చాలా మందికి రెగ్యులర్ కాలేదు. కానీ ఇక్కడ మన దగ్గర పారామెడికల్ సిబ్బంది తక్కువగా ఉన్నారు. అంతా మన సహోదరులు ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓలు, మిగతా వాళ్ళు నర్సింగ్ అయితే 4 వచ్చి వెళ్ళారు. అన్ని కేటగిరీస్ ని కలుపుకుంటేనే బలమైన సంఘంగా ఏర్పడుతుంది. మనము అసోసియేషన్ కాదు, మనం ట్రేడ్ యూనియన్ కింద ఉన్నాము. వాళ్ళవి జిఏడిలో వాళ్ళ రికగ్నిషన్స్ ఉంటాయి, మన లేబర్ కమిషన్ దగ్గర ఉంటుంది. 2002లో ఏదైతే మనకు గుర్తింపు ఇచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం అదే గుర్తింపులో కొనసాగుతున్నాం. ఆ గుర్తింపు మీదనే ఈసారి ట్రాన్స్ఫర్ ఎగ్జామినేషన్స్ కూడా మనకు 99% మన ఆఫీస్ బ్యాలెన్స్ కూడా ఈసారి ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఆ గుర్తింపు మనం కొనసాగుతా ఉన్నాం. కాకపోతే కొంతమంది అధికారులు తెలివి ఎక్కువ అయిన దానివల్ల జిఏడిలో ఉండే వాళ్ళకే ఇస్తామనంటే మేము దానికి జిఏడి కూడా లెటర్ పెట్టి జిఏడి నుంచి కూడా తేవడం జరిగింది. మెమో తెచ్చాము. అది మన ప్రిన్సిపల్ సెక్రటరీ లేబర్ కూడా కమిషనర్ ఆఫ్ లేబర్ పంపించారు. అక్కడి నుంచి కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఆ రోజుకి ఈ రోజుకి గుర్తింపు సంఘంగానే ఉన్నాము. నెక్స్ట్ ఎలక్షన్ జరిగి అప్పుడు మళ్ళా గుర్తింపులో గెలిస్తే అంతవరకు మన సంఘమే ఉంటుంది. మనకి ఎలక్షన్సే మనకు ప్రామాణికం. ఆడిపోయి దొడ్డిదారిని జీవోలు తెచ్చుకునేది కాదు. ట్రేడ్ యూనియన్ ప్రామాణికం. ఎలక్షన్ జరిగి ఎలక్షన్ లో ఎవరైతే గెలుస్తారో ఆ సంఘమే గుర్తింపులో ఉంటుంది. అంతవరకు మనం కొనసాగుతాం. ఆ వ్యత్యాసం తెలియకుండా అసోసియేషన్ కి ట్రేడ్ యూనియన్ కి వ్యత్యాసం తెలియకుండా కొంతమంది దానికి గుర్తింపు లేదు అయిపోయింది అట్లయితే రకరకాలుగా అనుకుంటారు. అవన్నీ తప్పు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనమే గుర్తింపులో ఉన్నాం. మన సంఘమే ఒక సంఘమే గుర్తింపు ఉంటుంది. అసోసియేషన్లో అయితే ఎన్నైనా గుర్తింపు ఉంటాయి. ట్రేడ్ యూనియన్ లో ఏదైనా ఒక సంఘమే గుర్తింపు వస్తుంది. ఎందుకంటే గెలిచేది 10 మంది పోటీ చేసిన ఒకరే గెలుస్తారు కాబట్టి అప్పుడు మనం ఒకరమే గెలిచాము. మనమే ట్రేడ్ యూనియన్ గా గుర్తింపులో ఉన్నాం. ఇట్లా మనకు మళ్ళా పిఆర్సీ 12వ పిఆర్సీ పెండింగ్ ఉంది. పిఆర్సీ కమిటీ చేశారు, ఆ కమిటీని రద్దు చేశారు. ఆ కాల పరిమితి అయిపోయి కూడా 1.5 సంవత్సరం అయిపోయింది. అదేవిధంగా డిఏలు పెండింగ్ ఉన్నాయి. మనం పిఆర్సీలో ఐఆర్ అడుగుతున్నాం. మనకు రావాల్సిన అలవెన్సెస్, నైట్ డ్యూటీ అలవెన్స్ కూడా చాలా క్యాటర్స్ రావడం లేదు. అదేవిధంగా 5 days అడిషనల్ క్యాజువల్ లీవ్ ఉమెన్ కి రావాలి. అది ఇక్కడ ఇస్తున్నారో లేదో ఐడియా లేదు. ఎవరిలో మాట్లాడేటప్పుడు ఆ విషయం చెప్పాలి. మనకు 35 రోజులు కాకుండా 5 రోజులు అడిషనల్ క్యాజువల్ లీవ్, స్పెషల్ క్యాజువల్ లీవ్. అదేవిధంగా రేడియాలజీ వాళ్ళు కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ లో పనిచేసే వాళ్ళకి కంపల్సరీ లీవ్ 1 month ఇవ్వాలని చెప్పి మనం రిప్రజెంటేషన్ పెట్టాము. దాని మీద కూడా ప్రాసెస్ నడుస్తా ఉంది. ఎందుకంటే కాంట్రాక్ట్ వాళ్ళకి మెడికల్ లీవ్ ఈఎల్ ఉండదు, మిగతా సాధారణ సెలవులన్నీ ఇవ్వాలని ఉంది. దాన్ని బేస్ చేసి రేడియేషన్ అనేది కాంట్రాక్ట్ అయినా అవుట్ సోర్స్ వాళ్ళకైనా ఒకటే కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం అవుట్ సోర్స్ లో ఉండే వాళ్ళకి కాంట్రాక్ట్ వాళ్ళకి కూడా రేడియేషన్ లీవ్ కంపల్సరీ 1 month లీవ్ అని అడిగితే అది గవర్నమెంట్ దాని మీద పర్సూ చేసి సర్క్యులేషన్ లో ఉంది. అది కూడా 100% రేడియేషన్ లీవ్ కూడా రేడియాలజీ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మనం అన్ని క్యాడర్స్ లోనూ నామన్ క్లేచర్ చేంజ్ చేయమన్నాం. స్టాఫ్ నర్స్ నామన్ క్లేచర్, ల్యాబ్ టెక్నీషియన్స్ నామన్ క్లేచర్ పేర్లు మార్చమన్నాం. అదేవిధంగా కొన్ని ప్రమోషన్ పోస్టులు కావాలని అడిగినాం. మళ్ళా ఇప్పుడు కొత్తగా ఒక సమస్య వస్తా ఉంది. ఇంతకు ముందు గతంలో 6 ఏళ్లు కంటిన్యూగా ఒక క్యాడర్ లో పనిచేస్తే స్పెషల్ ఇంక్రిమెంట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే కొత్తగా మీరు ఆ ప్రమోషన్ కి అర్హులైతేనే మీకు ఈ స్పెషల్ ఇంక్రిమెంట్ వస్తుంది, లేకపోతే రాదు అని చెప్తున్నారు. కొంతమంది దగ్గర రిటైర్ అయ్యేటప్పుడు రికవరీ కూడా చేస్తా ఉన్నారు. దాన్ని కూడా మనం అమెండ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లా మనకు ఉద్యోగులకి సంబంధించి సర్వీస్ మ్యాటర్స్ లో చాలా అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా రాష్ట్ర సంఘంగా మేము చూసుకుంటాం. వాటికి సంబంధించినవన్నీ కూడా మేము పరిశీలి చేస్తాం. మీరు ఇక్కడ
యూనిటీగా ఉండి అందరూ ఒకే మాటగా ఉండి మేమంతా మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జెండా కింద మేము ఉన్నాం, మాకు ఆ జెండా ఏమైనా చేస్తుంది దానికోసం అని చెప్పని మీరందరూ గట్టిగా ఉండి పోరాడాలని చెప్పని, ఏ సమస్య అయినా కూడా మన బాలు నాయక్ కావచ్చు, మన కాజా మొహిద్దీన్ కావచ్చు, సురేష్ వీళ్ళందరూ కూడా బలంగా ఉన్నారు, గట్టిగా మాట్లాడుతారు. వాళ్ళ యాక్టివిటీస్ మిగతా రాష్ట్రంలో అన్ని బ్రాంచ్ల కంటే కూడా ఈ బ్రాంచ్ చాలా యాక్టివ్ గా ఉందని మిగతా వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. మిగతా రాష్ట్ర కార్యవర్గం కూడా ఈ రోజు రాష్ట్ర కార్యవర్గంలో కూడా ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తామనే పరిస్థితి, మేము వస్తాం కర్నూలుకి అని చెప్పి వాలంటీర్గా అడిగే పరిస్థితి ఈ రోజు వచ్చిందంటే ఇక్కడ మీరు ఉన్న ఐక్యంగా మీరు పనిచేసే యాక్టివిటీని చూసి వాళ్ళందరూ కూడా వాళ్లే చేస్తున్నారు, మేమెందుకు చేయకూడదని. ఇందాక మన సీనియర్ కామ్రేడ్ చెప్పినట్టు ఇది ఈ బ్రాంచ్ వరకే మితం కాకుండా ఇక్కడ మెడికల్ కాలేజీలో ఉంది, అక్కడ ఒక అవకాశం ఉంది. అదేవిధంగా ఆప్థాల్మిక్ యూనిట్ ఉంది, అక్కడ అవకాశం ఉంది. జిల్లాలో ఇంకా కొన్ని యూనిట్స్ చేసే అవకాశం ఉంది. మీరు ఎప్పుడు చెప్పినా కూడా నేను వెంటనే మీరు ఇచ్చిన డేట్ నేను వస్తాను. మనం ఈ తాలూకు యూనిట్స్ కూడా మనం ఫామ్ చేసి మనం బలంగా ఉండి ఏ సమస్య అయినా కూడా మా దృష్టికి తీసుకొస్తే రాష్ట్ర సంఘం ముందుంటుందని తెలియజేస్తూ, మీరందరూ ఇంత ఐక్యంగా ఉన్నారు కాబట్టి మన మహాసభలో మీ యూనిట్ కి 4 పోస్టులు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర సంఘంలో ఒక కార్యదర్శి, ఒక ఉపాధ్యక్షులు, 2 స్టేట్ కమిటీ మెంబర్లు ఆ రోజు ఇవ్వడం జరిగింది. మీ ఐక్యత వల్లనే అది కూడా సాధ్యమైంది తెలియజేస్తూ, ఇంకా భవిష్యత్తులో మరిన్ని పోస్టు కావచ్చు, ఇంకా ఉద్యమం కావచ్చు, ఇంకా ఎక్కువ నంబర్స్ చేసుకుని ఇంకా బలోపేతం కావాలని చెప్పని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన కర్నూలు జనరల్ ఆసుపత్రి మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ కామ్రేడ్స్, థ్యాంక్ యూ ఫర్ వన్ అండ్ ఆల్. ధన్యవాదాలు సార్. మీ సహకారం మీ బ్రాంచ్ కి రాష్ట్ర నాయకత్వం నుంచి ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు మన ఏఐటీసీ నాయకులు కామ్రేడ్ మునప్ప గారిని మాట్లాడుతూ కోరుతున్నాం. అనంతరం సభ ముగుస్తుంది. భోజనాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దయచేసి ఎవరు కూడా భోజనం చేయకుండా వెళ్ళండి. సభాధ్యక్షులు జి అబ్రహాం గారు, అదేవిధంగా మన కర్నూలు జనరల్ హాస్పిటల్ సర్వజన వైద్యశాల మాజీ నాయకులు, గురువులైనటువంటి కప్పట్రాల మోహన్ గారు, అదేవిధంగా మన ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర రథసారథులు రాష్ట్ర అధ్యక్షులు బాలయ్య గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి గిరిబాబు గారు, ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ఏఐటీసీ నగర కార్యదర్శి చంద్రశేఖర్ గారు, ఈ కార్యక్రమాన్ని నాయకత్వం వహిస్తున్నటువంటి బాలు నాయక్ గారు, సురేష్ గారు, భాష గారు, ఇక్కడ హాజరైనటువంటి మహిళా కామ్రేడ్స్ కి, అదేవిధంగా వైద్య ఉద్యోగులందరూ కూడా ఏఐటీసీ కర్నూలు జిల్లా పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా మన ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే మనకు ఆఫీస్ లేకపోవడం వల్ల చాలా మంది అక్కడ ఆఫీస్ ఉన్నప్పుడు ఏమంటే చాలా మంది వచ్చేవాళ్ళు వచ్చి అబ్రహం సార్ ఆడున్నాడు అని అడుగుతున్నారు. ఏమంటే అది అప్లికేషన్ రాపించుకోవాలా, పెన్షన్ రాపించుకోవాలా, జీతాలు రాపించుకోవాలా అని చెప్పేసి. దానివల్ల కొంచెం మన గ్యాప్ వచ్చినప్పటికీ ఇప్పటికైనా కానీ మన చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఇప్పుడు మన యూనియన్ యాక్టివిటీ ఇంకా బలపడుతుంది. ఇప్పుడే చెప్పారు, నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే చిన్నోనే నేను. కానీ ఈ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్కి సంబంధించి పెద్ద చరిత్ర ఉంది ఏఐటీసీలో. ఇప్పటికీ ఏఐటీసీకి సంబంధించి ఉన్నటువంటి అనుబంధ సంఘాల్లో ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ పెద్ద సంఘం. అంతేకాకుండా నిరంతరం 60 సంవత్సరాలు గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి ఏకైక ఈ దేశంలోనే కాకుండా ఏషియాలోనే, ఈ ఏషియా అంటే ఈ ఆసియా ఖండంలోనే ఇన్ని సంవత్సరాలు గుర్తింపు సంఘంగా ఉన్న సంఘం ఏకైక సంఘం ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్. అంత పెద్ద చరిత్ర కలిగిన సంఘం మనది. కాబట్టి మన యూనియన్కి సంబంధించి చాలా గొప్ప వాళ్ళు పనిచేసినారు. ఇప్పుడే మనం దండ కూడా వేసి వచ్చినాం సార్కి. మరి ఈరోజు మనం యూనియన్స్ లో పనిచేస్తున్న నాయకత్వం అంతా కూడా నేను మనవి చేసేది ఒకటే, మనకు కావాల్సినది ఏమంటే ఐక్యత, సమస్య వచ్చినప్పుడు స్పందించడం, మన ఉద్యోగులకు సంబంధించి జరిగేటువంటి కష్ట నష్టాలకు సంబంధించి రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి మన కాల్సి వస్తే మనం స్పందించడం,
సరే ఏదేమైనప్పటికీ కామ్రేడ్స్ ఒక 2 విషయాలు మాత్రం మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. ఎందుకంటే మనకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలకు సంబంధించి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కాబట్టి, ఇప్పుడున్న తెలుగుదేశం, గతంలో ఉన్న వైసీపీ కానీ, ఈ ప్రభుత్వాలంతా కూడా ఈరోజు ఈ దేశంలో ఉన్న నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు తీసుకొచ్చిన తర్వాత ఈ దేశంలో ప్రభుత్వ ఉద్యోగాల్ని బ్యాన్ చేయడం ద్వారా చాలా డిపార్ట్మెంట్లో ఈరోజు రోజు రోజుకి మన ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య కుంచుకొని పోతుంది. డ్యూటీలో ఉంటే చనిపోతే తప్ప ఈరోజు కంపల్సరీ అపాయింట్మెంట్స్ రావడం లే. ఇప్పుడు ఈ ఖాళీ ఉద్యోగాలంతా ఏం చేస్తున్నారు? కాంట్రాక్ట్ పేరు మీద, అవుట్ సోర్సింగ్ పేరు మీద. యాక్చువల్ అవి గవర్నమెంట్ ఉద్యోగాలుగా చేయాల్సినవి ఈరోజు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పేరు మీద చేస్తున్నారు. మన కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ రెగ్యులేషన్ చట్టం ప్రకారము 50% మించకూడదు అని చెప్పినారు. కానీ ఈరోజు చూస్తే అన్ని డిపార్ట్మెంట్లోన అంటే 50% కంటే ఎక్కువ మంది ఈరోజు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు వస్తున్నారు. కాబట్టి మన ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యని తగ్గించడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి హక్కులను కూడా హరించి వేస్తున్నారు. ఈరోజు పెన్షన్ సంబంధించి ఒక ఉద్యోగి ఒక 30-40 సంవత్సరాలు పనిచేసి హాయిగా తన చివరి కాలాన్ని గడపాల కుటుంబంతో అనుకుంటాడు. కానీ ఈరోజు ఆ ఉన్న సౌకర్యము అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి పెన్షన్ సంబంధించి ఈరోజు పెన్షన్ సౌకర్యాన్ని మరి ఈరోజు కొత్త పెన్షన్ విధానం పేరు మీద మన ఉద్యోగులకి విశ్రాంతి జీవితాన్ని కూడా సంతోషం గడపలేని పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు పాలకవర్గం పరిపాలన చేస్తున్నటువంటి ఎవరికన్నా ఉద్యోగాలు జీతాలు రాకపోని ఫస్ట్ మనకు జీతాలు వేయాలా, మనది అత్యవసర సర్వీసుకు సంబంధించినది. కానీ ఈరోజు పరిస్థితి ఏమంటే ఇప్పటికే 5-6 డిఏఆర్ఎస్ పెండింగ్లు ఉన్నాయి. 2018 నుంచి పెండింగ్లు ఉన్నాయి. దీనివల్ల మనం ఎంత నష్టపోతున్నాం అంటే ఈరోజు పాలక వర్గాలు ఏ ప్రభుత్వం అని కానివ్వండి, మనం పేర్లు అవసరంలే, పాలక వర్గాలు మరి మనం ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న వాళ్ళకి వేరే ఆదాయాలు ఏముంటాయి? వాళ్ళు వేతన జీవులుగా ఉంటారు. ఆ వేతనం పైన ఆధారపడి జీవిస్తుంటారు. వాళ్ళ పిల్లలు చదువులకు సంబంధించి ఒక కలలు కంటుంటారు. వాళ్ళ పిల్లలు భవిష్యత్తు ఉద్యోగాలకు సంబంధించి కలలు కంటుంటారు. వాళ్ళ పిల్లలకు సంబంధించి పెళ్లిళ్లకు సంబంధించి కలలు కంటున్నారు. ఇట్లాంటి సందర్భంలో ఈరోజు 5-6 డిఆర్ఎస్ రాకపోవడం వల్ల లక్షల రూపాయలు ఈరోజు మన కామ్రేడ్స్ నష్టపోతున్నారు. కాబట్టి నేను మనవి చేసేది ఏమంటే మనం ఉద్యోగులుగా మనకున్నటువంటి పరిధిలో ఇప్పుడు మన మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ చాలా యాక్టివ్ లీడర్స్, వీళ్ళు నిరంతరము ఈరోజు మన సమస్యలపైన పోరాటం చేస్తున్నారు. ఈ విషయాల్ని మనము మన కామ్రేడ్స్ దృష్టికి అందరికి తీసుకోవడం ద్వారా, మన యూనియన్ యాక్టివిటీని పెంచుకోవడం ద్వారా మరింత ఐక్యమత్యంతో మరి రాబోయే రోజుల్లో మన హక్కుల కోసం, మన సౌకర్యాల కోసం ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఇస్తున్నటువంటి కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని మన కార్యాచరణని ముందుకు తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడున్న నాయకత్వానికి మమ్మల్ని పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలకి, హాజరైన మీ అందరికీ మరొక్కసారి కర్నూలు జిల్లా ఏఐటీసీ నుంచి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సమయం దగ్గర కామ్రేడ్ చంద్రశేఖర్ గారిని కూడా థ్యాంక్ యూ కాలం సమీప. ఇప్పుడు ఈ కార్యక్రమం వందన సమర్పణ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మన శాఖ కార్యదర్శి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కాజాముద్దీన్ గారిని గీతా కళ్యాణ్ గారు మన శాస్త్రీయ నృత్యం భరతనాట్యం చేసినారు కదా, అంత పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం సహకరించకుండా వారు మన వేదిక మీద నృత్యం ప్రదర్శించినారు కాబట్టి వారిని మన రాష్ట్ర నాయకుల ద్వారా సన్మానించాల్సని కోరుతున్నారు. గీతా కళ్యాణ్ గారిని వేదిక మీదకి తీసుకున్నారు. తర్వాత కర్నూలు జనరల్ హాస్పిటల్ బ్రాంచ్ కమిటీ కూడా వస్తే రాష్ట్ర సంఘం నుంచి వాళ్ళకు కూడా ఒక సన్మాన కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాం. అధ్యక్షులు, కార్యదర్శి, ప్రజలు అందరూ. మీ మేసం లేదు, దూరం
సార్ ఒకసారి వచ్చారా మేడం గారు గీత మేడం 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 ఓకే ఓకే మేడం రాకపోతే కాబట్టి మన బాలు నాయక్ గారు, సురేష్, మన అబ్రహం గారు, ఖాజా మొహిద్దీన్, సురేష్ అందరూ కూడా వస్తే ఒక చిన్న సన్మానం మన వాళ్ళకి. అతి చిన్న వయసులో నేను సన్మానము నాకు ఇష్టం లేదు. ఏంటంటే పెద్ద పెద్దలు త్యాగ పోరాటాలు చేసిన వ్యక్తులలో నేను సన్మానం చేయించుకుంటున్నానంటే నా జీవితం ధన్యమైనట్టే. ఎందుకంటే చిన్న వయసులోనే అతి తక్కువ సమయంలోనే రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నాకు ఈ పదవి ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. నా శాఖ అధ్యక్షులు బాలనాయక్ గారిని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిబాబు గారు, రాష్ట్ర అధ్యక్షులు బాలయ్య గారు, అదేవిధంగా ఏటీసీ నాయకులు మునప్ప గారు, మన సీనియర్ నాయకులు మోహన్ గారు సత్కరిస్తున్నారు. తదుపరి వెనక్కి పోమని వెనక్కి సార్ దగ్గర నుంచి సార్ సార్ దగ్గర నుంచి ఇలా వచ్చాను. కార్యదర్శి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఖాజా మొహిద్దీన్ గారిని సన్మానించాల్సిన కోరుతున్నాను. ఖాజా మొహిద్దీన్ గారిని రాష్ట్ర నాయకులు బాలయ్య గారు, గిరిబాబు గారు, మునప్ప గారు, మోహన్ గారు సత్కరిస్తున్నారు. లేదు సార్, మన కోశాధికారి సురేష్ గారు లేదు. మన కోశాధికారి ఫైనాన్స్ మినిస్టర్ సురేష్ గారిని మన రాష్ట్ర నాయకులు గిరిబాబు గారు, బాలయ్య గారు, అదేవిధంగా మునప్ప గారు, మన మోహన్ సార్ గారు శాలువాతను బోగతను సత్కరిస్తున్నారు. వాళ్ళు నెక్స్ట్ టోల్ గేట్ కూడా వాళ్ళే మంజూరు చేయాలి నిధులు. ఇది శాలువాలు కప్పుకోవడం చాలా ఈజీ, బాధ్యతలు పెరుగుతాయి కాబట్టి. కానీ ఆ బాధ్యతలు పెరుగుతాయి కూడా దయచేసి గుర్తుంచుకోండి. అందుకని ఆ భయంతో నేను చాలా కప్పుకోవడం లేదు. సుశీలమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. జీ సుశీలమ్మ నాకు అండదండలుగా కమిటీకి బాగా మంచి సపోర్ట్ గా ఇస్తుంది. సుశీలమ్మ అక్క గారు, అలాగే సుగుణమ్మక్క గారు. వెనక ఉండి తన్నది కూడా వాళ్ళే నిన్నే, వెనక ఉండి తన్నది కూడా వాళ్ళే నిన్నే. రాజు ఎక్కడున్నావు? మన కామ్రేడ్ జానా
కష్టపడుతుంది. మాకు సభ్యత్వాలు తెచ్చేది ఈమెనే. మనం ఏమి మీకు ఏమన్నా డొనేట్ చేయాలంటే మేము ఈమె నుంచి డొనేట్ చేయాల్సింది. ఆడలకు ఎక్కువ డబ్బులు చేసేది ఆమెనే, మొగలు ఎవరు లేదు కాబట్టి అందరూ సన్మానము కేవలం పేర్లకే కాదు, ఈ సన్మానం అందరికి కూడా మనందరికీ అందరినీ వేదిక మీదకి ఆహ్వానించలేం కాబట్టి మనందరికి సన్మానం చేసుకున్నట్లే. దయచేసి ఎవరేమీ బాధపడద్దండి. మన సీనియర్ కామ్రేడ్స్ నాగరాజు గారికి చాలా సన్నిహితులు, అంటే దాదాపు పేరుతో సంబంధించేటువంటి సంబంధం ఉన్నటువంటి మన హరిచంద్ర నాయుడు గారిని వేదిక మీదకి వస్తే వారిని కూడా సన్మానించాలని భావిస్తున్నాం. హరిచంద్ర నాయుడు అన్న గారు కమిటీలో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అలాగే ఈ కమిటీకి ముఖ్య ఫుల్ సపోర్ట్ ఇస్తుంటారు అన్నగారు కాబట్టి సన్మానించడం జరుగుతుంది. కామ్రేడ్ లోకేష్ గారు, నరసింహ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మరిద్దరు మిత్రులు అదేవిధంగా ఈ ఉద్యమంలో కూడా సహచరులు కాబట్టి వారికి జాయింట్ గా సన్మానం చేయాల్సిందిగా ఒక శాలువా మిగిల్చాల్సిందిగా కోరుతున్నాను. ఒకటే కర్రక్క కలిసినారు, ఏ రోజు చేరు పూసిన అట్లా వీళ్ళు ప్రభుత్వ వ్యవసాయంలో ఇద్దరు ఏదైనా కింద ఓపి ఎవరు పైన ఓపి ఎవరు. నరసింహన అంటే లోకేష్ అంటే నరసింహన అట్లా పరిశ్రమ ఆయనకు మిత్రుడు. చాలా మంది కృషి నిద్రలేని రాత్రులు గడిపినారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మన శాఖ కార్యదర్శి వందన సమర్పణ కార్యక్రమంలో చెప్తారు. వందన సమర్పణ కార్యక్రమం అనంతరం భోజనాలు ఉంటాయి. కాజామంత్రి గారిని వందన సమర్పణ చెప్పాల్సింది కోరు. అందరికీ నమస్కారం అండి. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసిన మన యూనియన్ నాయకులందరికీ, కార్యకర్తలకి అందరికీ, మరియు ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు, పార్లమెంట్ సభ్యులు నాగరాజ్ సార్ గారికి, మన రాష్ట్ర నాయకులు బాలయ్య సార్ గారికి, గిరిబాబు సార్ గారికి వాళ్ళ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఓపికతో కూర్చొని, మీకు కూడా ఎంతో ఓపికతో కూర్చొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలండి. ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో సహకరించిన మన తోటి సహచరులు రాజు, మళ్ళా నాయకు, సురేష్, నేను అందరం కలిసి, మన రమేష్, చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభని ముగిస్తున్నామండి. దయచేసి అందరూ భోజనం చేసి పోవచ్చు. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఏపీ మిడిల్ క్లాస్ యూనియన్, ఆసుపత్రి ఉద్యోగుల సమైక్యత, ఆసుపత్రి ఉద్యోగుల సమైక్యత. సార్ బాలయ్య సార్ గారు, గిరిబాబు, మీకు ఓటు అసిస్టెంట్ కొన్ని పాత బిల్లులు ఉన్నాయి వాళ్ళవి, శాలరీవి, మీకు వినతి పత్రం ఇస్తారు సార్. మీరు సెక్రటరీలో అది కొంచెం చిన్న ప్రాబ్లం ఉంది, చేపించి వాళ్ళకు శాలరీ వచ్చేటట్టు మీరు మన యూనియన్ తరఫున జెంట్స్ సపరేటు. ఇది మన వరకే, రద్దీగా కాకుండా నిదానంగా బిజీ లేకుండా అందరు కంఫర్ట్ గా తినవలసిందిగా కోరుకుంటున్నాను. ఆరోగ్యం బాగుంది కాబట్టి తీసుకుంటా. నువ్వు నోట్లో పెట్టుకుంటుంటే తీయాలా? మేరికి బాగొట్టి 4 వంకాయలు. బాబు జయరాం సార్ వచ్చిందా? సెలవు పెట్టినాడు. జయరాం సార్ సెలవు పెట్టినాడు.
హలో హాయ్